Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. శుక్రవారం పూజ అంటే ఎంతో కళకళలాడిపోతూ ఉంటుంది. పైగా నేను 16 శుక్రవారాలు 16 వీళ్ళకు కామాక్షి పూజ చేస్తున్నాను కదా. సో రెండో వారం అనమాట. ఎంత బాగుందోనండి. ఆ 2 దీపాలు చక్కగా అలా పూజా మందిరంలో వెలిగించుకుంటే నిత్య దీపారాధన చేసిన తర్వాత ఇది చేస్తున్నాను. సో ఈ పూజ ఎలా చేస్తారు అనేది డీటెయిల్గా ఒక వీడియోలో షేర్ చేశాను. లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 14 వీక్స్ ఉన్నాయి. ఐ థింక్ ఒక 4 months దాకా పడుతుందన్నమాట ఈ పూజ చేయడానికి. మధ్యలో బ్రేక్ వస్తే ఇంకా అది స్కిప్ చేసేస్తాము. యాక్చువల్లీ ఈ వారం నేను వెళ్తే విజయవాడ వెళ్ళొచ్చు. సో అప్పుడు నేను ఈ దీపాలు ఏవైతే ఉన్నాయో నాతో పాటు క్యారీ చేస్తాను. ఎందుకంటే వీక్ స్కిప్ చేయకూడదు అనమాట. అండ్ కొత్తగా ఇంకొక ప్రమిద కలిపేసి 3 దీపాలు పెట్టుకొని 3rd వీక్ కంప్లీట్ చేసుకుంటా. ఒకవేళ ఇక్కడే ఉంటే ఇక్కడే చేసేసుకోవచ్చు చెన్నైలో. నేను ఏదైనా ఒక వీడియో చేయగానే దానికి సంబంధించి షార్ట్ ఏదైనా చెయ్యాలి అని అనిపిస్తే చేస్తాను, లేకపోతే చేస్తే బాగుంటుంది, ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది అన్నప్పుడు చేస్తూ ఉంటా. సో ఇది 16 శుక్రవారాలు అనేది నేను ఇంతవరకు షార్ట్ పోస్ట్ చేయలేదని చెప్పి నేను షార్ట్ పోస్ట్ చేస్తే మన వ్యూవర్ ఒకరు అడుగుతున్నారనమాట. అక్కడ దీపంలో ఒకటే వత్తి కనిపిస్తుంది, అలా వేయకూడదు కదా అని చెప్పి. యాక్చువల్గా ఇది 3 వత్తులు మెలేసిన సింగిల్ వత్తి అండి. ఇది వచ్చేసరికి మెషిన్ మేడ్. ఆ మెషిన్లో ఏంటంటే దారం పోగులు అవన్నీ కూడా బాగా సన్నగా ఉంటాయి. అండ్ మెషిన్ కొద్దిగా ఎలా ఫాస్ట్గా అయిపోతుందేమో కదా. సో అలా మెలేసినప్పుడు ఏంటంటే సింగిల్ లాగా కనిపిస్తుంది మనకి. నేను ఇది ప్రతిసారి కూడా కొన్న ఒత్తులు అయితే చెక్ చేస్తాను. ఇప్పుడు మనము ఒక చీపురు పుల్లో లేకపోతే ఏదో ఒక పుల్ల పెట్టేసేసి కొద్దిగా కాటన్ పెట్టి రోల్ చేసినట్టు చేస్తారు కదా వత్తులు. అదైతే అది సింగిల్ వత్తి కింద వస్తుంది, 3 పోగుల వత్తి కాదది. అది ఎందుకు చేస్తారు అంటే అలా ఒక్కొక్కటి చేసుకొని 365 వత్తులు ఒక బంచ్ లాగా చేసి వెలిగిస్తారు. దానికి ఆ సింగిల్ స్ట్రాండ్ వత్తి అయితే యూజ్ చేసుకోవచ్చు. కానీ దీపారాధన చేసేటప్పుడు మాత్రము ఎప్పుడూ కూడా ఇట్లా 3 పోగులు కలిపిన ఒక వత్తి ఉంటుంది కదా, ఇది వెలిగిస్తారు. ఇది ఒకటి వెలిగించినా సరిపోతుంది. ఒకవేళ సింగిల్ స్ట్రాండే ఉంటే గనక మీరు 2 వత్తులు వెలిగిస్తారు. కాకపోతే దీని వెనక అర్థం ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనమాట. అందుకని 3 పోగులు చేసేసి ఒక ఒత్తిగా వెలిగిస్తారు. అదే పరమాత్మ పరబ్రహ్మ స్వరూపము అట్లా అంటూ ఉంటారనమాట. ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే అండి. మార్నింగ్ చక్కగా లేచి టర్మరిక్ అండ్ పెప్పర్ వాటర్ తాగాను. మన వ్యూవర్ అంటున్నారనమాట, మీరు డైలీ కూడా టర్మరిక్ వాటర్ తీసుకోవద్దు, బాగా వేడి చేసేస్తుందని. యాక్చువల్గా నేను రోజు తీసుకోవట్లేదండి. ఇది వచ్చేసరికి 1 వీక్ కంటిన్యూస్గా తీసుకొని ఆ తర్వాత నేను బ్రేక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఏదైనా సరే మెడికేషన్ అంతే కదండి. మామూలుగా 3 months కోర్స్ అనో లేకపోతే 15 days కోర్స్, 1 week కోర్స్ ఇట్లా ఉంటాయి. సో ఇప్పుడు న్యాచురల్ రెమెడీస్ అయినా ఏదైనా సరే జస్ట్ మనం కొద్దిగా ఎఫెక్ట్ బాడీకి అందాలి అని చెప్పి కంటిన్యూస్గా ఒక 1 week తీసుకొని ఆ తర్వాత బ్రేక్ ఇచ్చేస్తే మంచిది. ఈవెన్ వెజిటబుల్ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ అట్లా కూడా అండి. మనం బీట్రూట్ జ్యూస్ మంచిదని చెప్పి ఎవ్రీ సింగిల్ డే తాగితే మళ్ళీ దాని అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. లైక్ కిడ్నీ స్టోన్స్ అని చెప్పి సంథింగ్ ఎక్సెట్రా ఉంటాయి అన్నమాట. సిద్ధుకి లీవ్ ఆ రోజు. సో అందుకని పన్నీర్ కర్రీ అండ్ చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీ పిండి ఒక పక్కన కలుపుకుంటూనే పన్నీర్ కర్రీ కూడా చేస్తున్నా. ఈ గ్రేవీ మామూలుగా బేసిక్ గ్రేవీ అందరికి తెలిసిందే కదా. నేను ఇందులో ఏం చేశానంటే సోక్డ్ ఆల్మండ్స్ లేవు ఆ టైంలో. సో అందుకని చెప్పి కొద్దిగా ఆల్మండ్స్ని వాష్ చేసేసి కొద్దిగా వాటర్ పోసుకొని బాగా గ్రైండ్ చేసేసాను. తర్వాత దీనికి యాడ్ చేసా. అదే టొమాటోస్తో పాటు వేసాము అని అంటే ఆల్మండ్స్ నానలేదు కదా, సో పలుకులుగా ఉండిపోతాయి అన్నమాట. పన్నీర్ బటర్ మసాలా అనేది నాకు ఒక మంచి మెమరీ. ఎందుకంటే ఫస్ట్ టైం మా పెళ్ళైన తర్వాత ఫ్రెండ్స్ అందరం ఒక చోట గ్యాదర్ అవుతున్నాం. అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్. మేము లాస్ ఏంజలస్ నుండి శాన్ హోజే ట్రావెల్ చేయాలి. సో వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి అనేది నాకు తెలియలేదు. అంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా. కాకపోతే వాళ్ళు మమ్మల్ని డిన్నర్ టైంకి రమ్మని చెప్పారు. సరే నేను అనుకున్నాను వాళ్ళు ఏదో సమ్ నాన్ వెజ్ చేస్తున్నారు. అయితే ఆ రోజు సాటర్డే, నేనేమో వెజిటేరియన్. ఇంకా వెళ్ళేసరికి లేట్ అవుతుంది కదా, మళ్ళీ మిడ్ నైట్ ఒకవేళ తినాల్సి వచ్చినా లేకపోతే నెక్స్ట్ డే తినాల్సి వచ్చినా ఎట్లా అని చెప్పి పన్నీర్ కర్రీ చేసుకొని తీసుకెళ్ళా.
అందరికీ ఎంత నచ్చిందోనండి. అసలు ఆ కర్రీ అయితే చాలా చాలా బాగుంది అని అన్నారు. మామూలుగా నేను ఏం లేదు, ఈ స్టోర్ బాట్ మసాలాస్, పన్నీరు, బేసిక్ గ్రేవీ ఇదంతా వేస్ట్ చేసా. ఇది నేను ఎక్కడ నేర్చుకున్నానో దానికి కూడా ఒక స్టోరీ ఉంది. మా అన్నయ్య పెళ్ళయిన తర్వాత పన్నీర్ అప్పుడు ఇలా ప్యాకెట్స్లో వచ్చేది కదా, క్యాండ్ పన్నీర్ ఉండేదన్నమాట. అయితే ఇంట్లో వంట చేయించినప్పుడు ఆ క్యాండ్ పన్నీరు మసాలాస్ అన్నీ మిగిలితే నేను మాకు వంటలు చేసే ఆవిడ రమా గారు అని ఉంటారు, ఆవిడని అడిగాను నేను ఎలా చేయాలనంటే చక్కగా నాకు రెసిపీ చెప్పారు. ఈవెన్ గోబీ ఫ్రై కూడా అనమాట, సారీ గోబీ 65 అసలు ఎంత బాగుంటుందో తను చేసే వంటలు. తన దగ్గర నేను కొన్ని రెసిపీస్ అయితే తీసుకొని నేర్చుకున్నా. సో ఇదొక చిన్న మెమరీ మీతో షేర్ చేస్తున్నాను. ఈ సర్వింగ్ బౌల్ వచ్చేసరికి క్యాజరోల్ స్టైల్ అండి. ఇది నెస్టేషియా బ్రాండ్ వాళ్ళదనమాట. నేను ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇది మామూలుగా అమెజాన్లో, నెస్టేషియా వెబ్సైట్లో అన్ని చోట్ల దొరుకుతుంది. వాటర్ మెలన్ ఒకటి పెద్దది ఉందన్నమాట ఇంట్లో. ఇంకా సమ్మర్ అయిపోతుంది, ఒక వాటర్ మెలన్ జ్యూస్ తాగేద్దాము, నాకు ఇష్టం యాక్చువల్లీ, అందుకని ఒకటి పెద్దది తెప్పించేసి జ్యూస్ చేసి పెట్టేసా. ఇందులో లైట్గా నేను బ్రౌన్ షుగర్ వేసాను అనమాట. అంటే కొద్దిగా స్వీట్ బ్యాలెన్స్ చేస్తుంది కదా, అండ్ ప్రిజర్వేటివ్ లాగా కూడా మనకి యూజ్ అవుతుంది. కర్రీ ప్రిపేర్ చేసి వాటర్ మెలన్ జ్యూస్ తీసిన తర్వాత చపాతీలు కూడా ప్యారలల్గా చేసేస్తున్నాను. ఇవాళ యాక్చువల్గా నేను ఏం చేశానంటే చపాతీలు చాలా మెత్తగా వచ్చాయి. కొద్దిగా పాలు, కొంచెము డ్రిజిల్ ఆఫ్ ఆయిల్ వేసేసి మెత్తగా కలుపుకొని బాగా నాననిచ్చిన తర్వాత చేసా. అయితే అవి చపాతీలు చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఇది తెలిసిందే కదా, మా ముగ్గురికి చేసినా సరే, బట్ స్టిల్ టైం పడుతుంది. అంటే నేను 2 పూట్లకి చేస్తాను చపాతీలు. ఈవినింగ్ మళ్ళీ నా డెంటిస్ట్ అపాయింట్మెంట్ ఉంది, వచ్చేసరికి లేట్ అవుతుందేమో, ఉంటే బెటర్ కదా అన్నట్టు ఈవినింగ్ కూడా చేస్తాను. అవి చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ఏం చేశానంటే మామూలుగా పుల్కా స్టైల్లో చేసా. ఆయిల్ వేసాను కదా, బట్ స్టిల్ పుల్కా లాగా చేసేద్దాము అని అనుకున్నా. పుల్కాలకైతే ఆయిల్ వేయరు. సో అట్లా కొద్దిగా డైరెక్ట్గా ఫ్లేమ్ మీద పెట్టేసరికి అది కొంచెం పొంగలేదు, కొన్ని పొంగాయి అనమాట. ఆయిల్ వేయకుండా ఉంటే బాగా చక్కగా ఇలా పఫీగా వచ్చేవి. మధ్యాహ్నము చక్కగా తినేసేసి కాసేపు పడుకున్నాను. తర్వాత ఈవినింగ్ లేచి సిద్ధుకేమో వాటర్ మెలన్ జ్యూస్ ఇచ్చాను. తను చదువుకుంటున్నాడు. అంటే ఇంకా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ పుష్ చేస్తున్నాను అనమాట. నువ్వు ఖాళీ దొరికినప్పుడల్లా ఏదో ఒకటి రివైజ్ చేసుకో అని చెప్పి. యాక్చువల్లీ తను గేమ్కి వెళ్ళటానికి కూడా లేదండి. చెప్పాను కదా, ఒక 3-4 డేస్ బ్యాక్ అట్లా కొద్దిగా వేలు లైట్గా ఫ్రాక్చర్ అయింది అని చెప్పి. అది లైక్ నెగ్లిజిబుల్, అదేం పెద్ద ఈ విషయం కూడా కాదు, బట్ స్టిల్ పెయిన్ వస్తుంది అనమాట తనకి. అందుకని కొంచెం యాక్టివిటీ అదేం లేకుండా ఇంట్లో వాక్ చేసుకోవటము అలా బేసిక్ చెప్పారు, సజెస్ట్ చేశారు డాక్టర్. సో అందుకని తను కూడా గేమ్కి అది వెళ్ళట్లేదు. నేను కూడా టీ తాగేసి డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నా. నేను రామచంద్రాలో చూపించుకుంటున్నాను అనమాట. అక్కడ వచ్చేసరికి తను ఏమన్నారంటే, నాకున్న ఇన్సులిన్ లెవెల్స్ లైక్ ఎలివేటెడ్ లెవెల్స్లో ఉన్నాయి కదా, సో డైట్ ఏమీ ఫాలో అవ్వవసరం లేదు, కానీ చక్కగా వాకింగ్ తోటి మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మార్నింగ్ 1/2 అవర్, ఈవినింగ్ 1/2 అవర్. ప్రిఫరబుల్లీ మార్నింగ్ అయితే వితౌట్ హ్యావింగ్ ఫుడ్, అంటే కాఫీ కూడా తాగకుండా వాక్ చేయండి, బాగుంటుంది అన్నారు. ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు, ఎక్కడంటే అక్కడ జామ్ అయిపోతుంది అనమాట. ఒక పక్కనేమో వర్షం పడుతుంది, ఫుల్ పాట్ హోల్స్. సాటర్డే మార్నింగ్ సిద్ధు స్కూల్కి వెళ్ళగానే నేను మా హస్బెండ్ కలిసి హరహర వీరమల్లు మూవీకి వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసరికి అంపాస్ కైమాల్లో ఉందన్నమాట మూవీ. పొద్దునే 9 o'clockకి. యాక్చువల్గా అందులో స్టోర్స్ కూడా ఓపెన్ చేయలేదు, మేమే ఇంకా ఫస్ట్ ఉన్నామన్నమాట అక్కడ. చక్కగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. పొద్దున్నే 9ంటికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది, ట్రాఫిక్ ఉండదు, ఎక్కువ క్రౌడ్ ఉండదు. అసలు అక్కడ మన పాప్కార్న్ అది కొనే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ కూడా చాలా తక్కువ క్రౌడ్ ఉందన్నమాట. వెళ్ళటం అలా సింపుల్గా గ్రాబ్ చేసుకొని ఇది చాలా క్యాజువల్గా లోపలికి వెళ్ళిపోయాం మేము. సినిమా అయితే బాగుంది, నచ్చింది నాకు. కొద్దిగా లైక్ మెసేజ్ ఓరియంటెడా కాదా నాకైతే అర్థం కాలేదు, కానీ బట్ మన హిస్టరీ తెలుస్తుంది అనమాట కొంచెం. ఆంధ్రాలో అయితే నాకు తెలిసి మార్నింగ్ నుండి నైట్ షోస్ వరకు అసలు ఫుల్ అయిపోతుంది కదా, బట్ ఇక్కడ పొద్దున్నే 9ంటికి వచ్చాము, ఖాళీగానే ఉంది.
లైక్ ఒక 4-5 కపుల్స్ ఉన్నామేమో అంతే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా, ఒక శాండ్విచ్ గ్రాప్ చేసేసుకున్నాము. అది తినేసేసి మా హస్బెండ్ ర్యాప్ తీసుకున్నారు. తిన్న తర్వాత మళ్ళీ చక్కగా మేము ఏం చేసామంటే ప్యారిస్కి వెళ్ళాము. ప్యారిస్ అంటే PARRYS, మన ప్యారిస్ చాక్లెట్ ఉంటుంది కదా, ప్యారిస్ షుగర్ వస్తుంది, సో ఆ బ్రాండ్ అనమాట అది. ఇది వచ్చేసరికి చెన్నైలో ఒక మంచి ల్యాండ్ మార్క్. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ ల్యాండ్ మార్క్స్ ఇన్ చెన్నై, ప్యారిస్ కార్నర్ అంటారు. ఈ చుట్టుపక్కలే సౌకార్పేట్ అని చెప్పి అటువైపు కొంచెం దూరం వెళ్ళాలనుకుంటుంది. అక్కడైతే లైక్ క్లోదింగ్, మన వెడ్డింగ్కి కావాల్సిన వస్తువులన్నీ అండ్ వేరే ఫ్యాన్సీ ఐటమ్స్ ఇట్లాంటివన్నీ చాలా ఏవో దొరుకుతాయంట. ఇది ఏంటంటే మెయిన్ మార్కెట్, హార్డ్వేర్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో మేము వెళ్ళి ఊరికే ఒక రౌండ్ అట్లా వేసాము. కానీ ప్లెజెంట్గా ఉంది ఆ రోజు క్లైమేట్. పెద్ద రోడ్స్, వైడ్ రోడ్స్, ఒక న్యూ మెడ్రాస్ చూసినట్టు అనిపించింది మాకు. సో వీ లైక్ ద ప్లేస్. అండ్ తర్వాత శరవణ భవన్కి వెళ్ళి లంచ్ చేసేసి తర్వాత ఏ కాఫీ షాప్ కనిపిస్తే అందులోకి వెళ్ళటము, లైట్గా ఈ బ్లాక్ టీ అని చెప్పి అలాంటివన్నీ తాగటము, చిన్న స్నాక్ తీసుకోవటం. ఎందుకంటే రెస్టింగ్ కోసం, మా హస్బెండ్కి మెయిన్గా కాల్ రెస్టింగ్ కోసం మధ్య మధ్యలో అట్లా రావటం. సో అట్లా స్పెండ్ చేస్తాము. ఇదే అండి ప్యారిస్ కార్నర్ అంటారు. ఇది వెరీ ఫేమస్ బిల్డింగ్ ఇన్ చెన్నై అనమాట, వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్స్. ఇంకా ఇంటికి వచ్చేసాం. నెక్స్ట్ డే ఇది సండే మార్నింగ్. కాఫీ పౌడర్ ఫిల్ చేసేటప్పుడు నాకు గుర్తొచ్చింది, ఇది ఒకసారి మీకు చూపిద్దామని. ఇది వచ్చేసరికి ఏంటంటే 60-40, అంటే మరీ స్ట్రాంగ్గా అనిపించదు అనమాట. ఇప్పుడు మనకి షికరీ వచ్చేసరికి 20% ఉండి కాఫీ వచ్చేసరికి 80% ఉందనుకోండి, ఎక్కువ కాఫీ ఫ్లేవర్ తెలుస్తుంది మనకి. ఆ కాఫీ రుచి చాలా బాగుంటుంది. సో నేనేం చేశానంటే మరీ బ్లాండ్గా ఉంటుందేమోనని చెప్పి యాక్చువల్గా ఈ కోతాస్ కాఫీ 100% కాఫీ అనుకొని పొరపాటును తీసుకొచ్చా. కానీ అది కూడా 60-20 ఉంది. సరే ఎటు తెచ్చాను కదా, ఇది ఎట్లయినా యూజ్ చేయాలని చెప్పి ఇంక ఈ 2 కలిపేసి పోసేసాను. నేను అప్పటికి కట్ చేసాను. ఒకవేళ కట్ చేసి ఉండకపోతే నెక్స్ట్ టైం 100% కాఫీ ఉంటుంది కదా వితౌట్ షికరీ, అది తెచ్చి ఇందులో మిక్స్ చేసేదాన్ని. అప్పుడు కొద్దిగా ఆ స్ట్రాంగ్నెస్ అనేది వస్తుంది కాఫీకి. మొత్తానికి ఈ 2 మిక్స్ చేసిన తర్వాత 2 డిఫరెంట్ బ్రాండ్స్ కదా, ఇది ఒక యునిక్ స్మెల్ వచ్చిందనమాట. ఇది కూడా టేస్ట్ బాగుంది. కాఫీ తాగేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి అటుకులు ఉప్మా చేస్తున్నాను. ఆ రోజు సండే మార్నింగ్. సిద్ధు ఇంట్లో లేడు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఫెంటాస్టిక్ 4 మూవీ వచ్చిందనమాట, కొత్తగా రిలీజ్ అయింది, దానికి వెళ్ళాడు. సిద్ధు వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 4-5 కలిసి మూవీకి వెళ్ళారనమాట. వాళ్ళకు కూడా పొద్దున్నే 9:30 కల్లా బుక్ చేసుకున్నారు. సో దట్ మధ్యాహ్నం చక్కగా లంచ్ చేసేసి ఇంటికి వచ్చేయచ్చు ఆఫ్టర్నూన్ కల్లా అని. వాళ్ళ ప్లానింగ్ చాలా బాగుందండి. ఇప్పటి నుండి ఆఫ్టర్నూన్ ఏదో టైంలో పెట్టుకొని సాయంత్రం ఇంటికి వచ్చి అట్లా అనుకోకుండా పొద్దునే కంప్లీట్ చేసుకుందామని పెట్టుకున్నారు. గుడ్ థింగ్ కదా. మేము కూడా కొద్దిగా బయటకు వెళ్దాము, బోర్ కొడుతుంది, వాళ్ళు లేడు కదా ఇంట్లో అని చెప్పి అటుకులు ఉప్మా చేస్తాను. అది తినేసి చక్కగా బయటకు వచ్చేసాము. నేను మా హస్బెండ్ ఇద్దరం బయటికి వెళ్తున్నాము. చాలా రోజుల తర్వాత మేము లైన్గా సాటర్డే సండే ఫుల్ తిరుగుతూ ఉన్నాం అనమాట. తనకి ఆల్మోస్ట్ బాగా సెట్ అయిపోయింది, 99% సెట్ అయింది. సిద్ధు ఏమో ఇవాళ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కొత్తగా ఏదో మూవీ వచ్చిందండి. ఏ మూవీ కన్నా అది ఫెంటాస్టిక్ 4 మూవీ వచ్చింది. సో దానికి వెళ్ళాడు. నేను మా హస్బెండ్ ఏమో ఊరికే అట్లా సరదాగా తిరుగుదామని వెళ్తున్నాం. ఇవాళ డే చాలా క్లియర్గా ఉందన్నమాట, బాగుంది డే చాలా. సో అది నాకు మా హస్బెండ్కి ఎక్కడైనా ఇటాలియన్ రెస్టారెంట్స్ కనిపిస్తే ట్రై చేయడం చాలా ఇష్టం. సో ఇవాళ కొత్తగా అమాల్ఫియా ఇటాలియానా అని చెప్పి కీల్పాక్లో ఉంది అది. అక్కడికి వెళ్ళామన్నమాట. నాకైతే ఫుడ్ చాలా నచ్చింది. ఫుల్లీ వెజిటేరియన్ రెస్టారెంట్. మెయిన్గా మా హస్బెండ్కి అది చాలా ప్లస్ అయిందనమాట. ఇంకా నాన్ వెజిటేరియన్ గొడవ లేదు తనకి. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. లైట్గా చీజ్ వేశారు మేము ఆర్డర్ చేసిన అన్నిట్లో కూడా, అది బాగా అనిపించింది యాక్చువల్లీ. సో ఇట్లా మా వీకెండ్ అంతా గడిచిందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.